Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నేను భారతీయ ముస్లిం మహిళను, అది తలాక్ కాదు ఒక మజాక్ అనే మాటలతో నినాదంతో ఒక సినిమా వచ్చింది. హిందూ వర్సెస్ ముస్లిం యాంగిల్ కూడా తీసుకురాగలిగి, అంటే ముస్లిం పర్సనల్ లా ఇంపార్టెంటా, భారతదేశంలో ఉన్న లా ఇంపార్టెంట్? అంటే అన్ని చిన్నదానికి గవర్నమెంట్ వ్యతిరేకించడం మొదలుపెట్టారు. కానీ నాకు బాధ ఏమనిపించింది, ఆ రోజు మల్కాజిగిరి సిసిపిఎల్ సినిపాలిస్ లేనప్పుడు 20 మంది ఉన్నారు థియేటర్లో. వాళ్ళు ప్రతిదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు, ప్రతిదాన్ని వాళ్ళకు ఓట్లు పడడానికి ఉపయోగించుకుంటున్నారు. అందువల్లే ఈ సినిమా కూడా ఇప్పుడే వచ్చింది, దిస్ ఈస్ ద రైట్ టైం అనేది. బీహార్ ఎలక్షన్ కన్నా ముందు, జస్ట్ ముందు వచ్చింది సినిమా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. నేను భారతీయ ముస్లిం మహిళను, అది తలాక్ కాదు ఒక మజాక్ అనే మాటలతో నినాదంతో ఒక సినిమా వచ్చింది. హక్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళల బాధల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తోంది. గతంలో జరిగినటువంటి షాబానో పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చినటువంటి ఈ సినిమా విమర్శకుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఎందుకని కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలోనే కేరళ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ అని వచ్చాయి, ఇప్పుడు హక్ అనే మూవీ వచ్చింది? రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు సినిమాల పేరుతో అనే విమర్శలు ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. సో మనం ఒక ఫస్ట్ టైం ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. అది కంప్లీట్గా దాన్ని సినిమా అనాలా, లేకుంటే బయోపిక్ అనాలా, లేకుంటే ఓవరాల్గా మన సొసైటీలో మహిళల మీద ఉన్నటువంటి ఒక దృష్టిని, దృక్కోణాన్ని చూపించింది అనాలా? మనం సినిమాని రియాలిటీ అంటాం, ఇప్పుడు లైఫ్కి ఒక ప్యాటర్న్ చూపిస్తుంది అంటాం. కానీ మన తెలుగు సినిమాలో ఒకసారి శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతుంది అనమాట. పల్లెటూరు నుంచి అక్కడ ఒక డ్యాన్స్, శ్రీకాకుళం నుంచి ఒక డ్యాన్స్, డైరెక్ట్ స్విట్జర్లాండ్ డ్యాన్స్. రియాలిటీతో సంబంధం లేదు. అదే టైంలో చాలామంది అంటారు, నన్ను అంటారు, సురేష్ గారు మీరు మలయాళీ కదా, మలయాళం సినిమాలు చాలా బాగుంటాయి స్టోరీస్ అంటారు. రియల్ లైఫ్ మనకు అనిపిస్తుంది మనలాగా, మన స్టోరీనే ఇదని చెప్పేసి. ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు అక్కడ. ఇక్కడేమో సైడ్ కిక్స్గా ఉంటారు. ఉన్నాయి కొన్ని సినిమాలు తెలుగులో కూడా వచ్చినాయి అనుకోండి స్ట్రాంగ్. ఐ కెన్ స్ట్రేట్ అవే థింక్ ఆఫ్ శంకరాభరణం. ఆ టైంలో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ వాజ్ దేర్, ఉమెన్ క్యారెక్టర్. కానీ హక్ అనే సినిమా మొన్నే చూశాను సాటర్డే రోజు నేను. హక్ సినిమాలో మనం చాలామందికి ప్రేక్షకులకు బహుశా ఆ బాన్ ఆఫ్టర్ 90s అని కూడా చెప్పక్కర్లేదు మనం, ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయినది తెలుస్తుంది కదా వాళ్ళకి. ఇది జరిగింది లాస్ట్ 85లో, ఇది 84-85 జడ్జ్మెంట్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. అంటే పుట్టిన తర్వాత కూడా 90s తర్వాత ఈవెన్ ఎర్లీ 2000 వాళ్ళకు కూడా ఏం జరిగిందని చాలామంది తెలియదు. రెఫరెన్స్ ఉంటుంది, షాబాను కేసు అని చెప్తుంటారు. వాట్ ఈజ్ షాబాను కేసు? అది చాలా ఇంపార్టెంట్. అది ఎంత పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఎందుకు అని చెప్పి మనం అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో మీరు చెప్పినట్ల ఈ సినిమాలో నాకు ఏం నచ్చిందంటే, ఓవర్ ద టాప్ ఏం లేదు, మసాలా లేదు, డ్రమటైజేషన్ లేదు. ఈజీలీ దీన్ని ఒక హిందూ వర్సెస్ ముస్లిం యాంగిల్ కూడా తీసుకురాగలిగి కావాలంటే చేసుకుంటుంటే వాళ్ళు. కానీ అక్కడ ఏం చేయలేదు. అండ్ వెరీ వెరీ మెచ్యూర్లీ హ్యాండిల్ సినిమా. యమి గౌతమ్, ఐ థింక్ ఆమె లైఫ్లో బెస్ట్ రోల్ షీ హెస్ ప్లేడ్. నేషనల్ అవార్డ్ అయితే రాకపోతే ఐ విల్ బి సర్ప్రైజ్డ్. వెరీ వెరీ స్ట్రాంగ్ రోల్. అండ్ షాబాను ఇస్ లైక్ దట్. కానీ ఈ సినిమాలో అయితే ఆమెను యంగ్ చూపించారు, కానీ యాక్చువల్ షాబాను 62 ఆ టైంలో, చాలామందికి తెలుసు. ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే క్లాష్ బిట్వీన్ రిలీజియన్ అండ్ లా. అండ్ సుప్రీంకోర్టులో కూడా 125 ఐపీసీ అప్పుడున్న ఐపీసీ ఇప్పుడు భారత్ న్యాయ సంఖ్య అయిపోయింది అనుకోండి, బిఎన్ఎస్ అయిపోయింది. కానీ ఆ పాయింట్ మీద, ఎందుకంటే ఈ డిబేట్ చాలా రోజులు నడుస్తుంది కవిత గారు, నాకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది షాబాను పక్కన పెడితే కూడా దానికన్నా ముందు 2 జడ్జ్మెంట్స్ వచ్చినాయి సుప్రీంకోర్టులో. అంటే ముస్లిం పర్సనల్ లా ఇంపార్టెంటా, భారతదేశంలో ఉన్న లా ఇంపార్టెంటా? ఇన్ఫ్యాక్ట్ టువర్డ్ ద ఎండింగ్ ద సుప్రీంకోర్టు జడ్జ్ రీడింగ్ అవుట్ చేస్తున్నప్పుడు జడ్జ్మెంటు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడతారు. ఇదే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చాలా కోర్టు, ఈవెన్ సుప్రీంకోర్టు చెప్పారు గవర్నమెంట్ దగ్గర తీసుకురండి, ఎందుకంటే మాకు ప్రాబ్లం ఉంది, మా దగ్గర వేలాది కేసులు పడినాయి ఇక్కడ, మేము ఏం చేయాలి ఈ కేసులతోని? మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్. దీంట్లో 4లో హిందూ కమ్యూనిటీ ఇస్ అ డిఫరెంట్ థింగ్, పార్సీ కమ్యూనిటీ ఇస్ అ డిఫరెంట్ థింగ్, మీరు ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ మేజర్ తీసుకుంది. ఎందుకంటే సిక్కిజం అండ్ జైనిజం హిందూ కింద వస్తుంది డెఫినేషన్ కింద.
మనం అందరు తెలిసిందే. ఈ డిబేట్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అంబేద్కర్ గారు వన్ ఆఫ్ ద రీజన్స్ వై రిజైన్డ్ నెహ్రూ క్యాబినెట్ నుంచి హిందూ కోడ్ గురించి రిజైన్ చేశారు క్యాబినెట్ నుంచి. అది పెద్ద డిబేట్ ఇంకోటి. కానీ చట్టం అందరికి ఒకటే ఉండాలి. దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ ఆల్ అగ్రీ. మీ పర్సనల్లో మీ మ్యారేజ్ని, మీ రిచువల్స్ని మార్చడం ఎవరు చెప్పట్లేదు. కాజీ ఉన్నారో తీసుకొచ్చి కుబూలే అన్నాడు, అదంతా యూస్ యువర్ థింగ్. సేమ్ విత్ క్రిస్టియన్ మ్యారేజెస్. మీరు ఇప్పుడు చూడండి, చాలా మటుకు క్రిస్టియన్ మ్యారేజెస్లో కూడా హిందూ రిచువల్స్ చాలా వచ్చేసినాయి. నాకు ఇక్కడ తెలుగు చర్చెస్లో నేను ఎక్కువ వెళ్ళలేదు, కానీ మలయాళీ వెడ్డింగ్స్లో మంగళసూత్రం కట్టడం చాలా కామన్ అయిపోయింది చర్చెస్లో. బహుశా తెలుగు దాంట్లో కూడా ఉండొచ్చు. ఐ హావ్ నాట్ అటెండెడ్ మచ్ ఆఫ్ తెలుగు వెడ్డింగ్స్ ఇన్ ద చర్చ్. సో చట్టాలు ఏంటి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ సినిమా స్టోరీ చెప్పే ముందు స్టోరీ అని లేదు దీంట్లో. ఇట్ ఇస్ అ రియల్ లైఫ్ స్లైస్ అన్నమాట. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, అండ్ ఎగ్జాజరేషన్ అనేది లేదు. ఇమ్రాన్ హాష్మీ ఆల్సో చాలామంది అంటారు ఆయన యూజువల్ రోల్స్ మనకు అందరికి తెలిసిందే, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ చేస్తారు. కానీ దిస్ వెరీ మెచ్యూర్. ఆయన కూడా కొంచెం వైలెంట్ క్యారెక్టర్ కూడా బిహేవ్ చేస్తే కూడా వీ విల్ నాట్ బీ సర్ప్రైజ్, కానీ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఆ సీన్లో, ఆ మూవీలో ఒక సీన్ ఉంది, కవిత గారు, ఐ డోంట్ వాంట్ టు ప్లే స్పాయిలర్ ఫర్ పీపుల్ హు నాట్ వాచ్డ్ ఇట్, ఇంకా చూడని వాళ్ళని స్పాయిలర్గా ఉండను, కానీ ఒక సీన్లో మూవీ స్టోరీ మొత్తం వచ్చేస్తుంది. ఈమె పెళ్లి చేసుకొని, షాజియా అని దాంట్లో ఆమె పేరు, షాజియా వచ్చి కిచెన్కి వస్తుంది అనమాట. ఫస్ట్ టైం వాళ్ళ హస్బెండ్ ఇంట్లో కిచెన్కి వచ్చినప్పుడు అక్కడ కుక్ చేస్తుంది. ఆమె అంటది, ఈమె 3 కుక్కర్లు చూస్తుంది అక్కడ. ఇదేంటి 3 కుక్కర్లు ఉంది ఇక్కడ అంటే, హమారే సాహెబ్ एक कुकर खराब हो गए तो दूसरे खरीदते हैं, दूसरा खरीद तो तीसरे खरीदते हैं. అలాగే ఉంటాయి. మా సారు ఒక కుక్కర్ స్పాయిల్ అయితే దాన్ని రిపేర్ చేయరు, కొత్తగా కొనుక్కుంటారు. అది ఖరాబ్ అయితే మళ్ళీ ఇంకో కొనుక్కుంటారు. తర్వాత మూవీలో అదే సీన్ రిపీట్ అవుతుంది. అంటే ఆయనకి ఫస్ట్ వైఫ్ నచ్చకపోవడమో లేకుంటే ఏదైనా రీజన్ కానీ హీ గోస్ ఫర్ అ సెకండ్ వైఫ్. అక్కడే ప్రాబ్లమ్స్ అంతా స్టార్ట్ అవుతుంది. సో తర్వాత మనం రికలెక్ట్ చేస్తున్నప్పుడు అదే సీన్ మనకు గుర్తొస్తుంది. ఎందుకు ఆయన మెంటల్ మేకప్ గురించి గుర్తొస్తుంది. అండ్ ఇమ్రాన్ హాష్మీ యాక్టెడ్ మెచ్యూర్, ఈజ్ అ లాయర్, సేమ్ యాజ్ యూజువల్ ఇన్ ద రియల్ లైఫ్లో కూడా వాళ్ళ మౌలానా, ఐ థింక్ హీ వాజ్ ఆల్సో లాయర్. యమి గౌతమ్ తర్వాత ఐ థింక్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ వాళ్ళ వెరీ వెరీ మెచ్యూర్ క్యారెక్టర్. అంటే ఒక మహిళ అంట వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఉండాలి అనేది ఐ థింక్ దట్ మూవీ షోస్ ఇట్. మన దగ్గర చాలామంది పేరెంట్స్ నేను చెప్తుంటాను, మీ అమ్మాయి మన సూసైడ్ గురించి వింటాం, అమ్మాయి సూసైడ్ చేసుకుంది వాళ్ళ ఇన్లాస్ ఇంట్లో అని, వీళ్ళు ఏడుస్తారు, అన్నీ చేసి కేసు వేస్తారు. మీ అమ్మాయి ఆ ఇంట్లో ప్రాబ్లంలు ఉన్నప్పుడు మీరు ఆమెను ఎందుకు అక్కడ ఉంచుకుంటారు? యూ షుడ్ బ్రింగ్ హర్ బ్యాక్. యాజ్ అ పేరెంట్ మీ రెస్పాన్సిబిలిటీ. పోనీ సొసైటీ ఏం చెప్తారో, తీసుకొస్తే మళ్ళీ మా ఇంట్లో పక్కన వాళ్ళు ఏమంటారో, పెళ్లి చేసుకుంది ఇక్కడ ఎందుకు ఉంటున్నారో అని అంటారు. కానీ జీవితం ఇంపార్టెంటా లేకుంటే మీ సొసైటీ ఏం చెప్తున్నా అది ఇంపార్టెంటా? అవమానాలు అనే ఒక ఫీల్ ఉంటుంది అక్కడ. అది ఇప్పుడు కూడా పేట్రియాకల్ అని మాట్లాడతారు చూడండి. పేట్రియాకల్ కాదు, ఇన్ దిస్ మూవీ ద ఫాదర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు ముందు జరిగే ఒక ఆర్గ్యుమెంట్లో ఈమె ఖురాన్ గురించి చెప్తుంది. షీఈస్ అ అథారిటీ ఆన్ ఖురాన్ దట్ ఇన్ ద మూవీ యమి గౌతమ్ ఇస్ షోన్ యాస్. ఎంత బాగా ఆర్గ్యూ చేస్తుందంటే, ఒక లాయర్ ఆర్గ్యూ చేసే కానీ ఎక్స్పర్ట్గా ఆమె ఆర్గ్యూ చేస్తుంది ఖురాన్ గురించి. ఈవెన్ ద సుప్రీం కోర్ట్ వెన్ షీ ఆర్గ్యూస్ పర్సనల్ ఆర్గ్యూ చేస్తుంది. బికాజ్ రియల్ లైఫ్లో అట్లా జరగలేదు అనుకోండి, కానీ దట్ ఈస్ అ సినిమాటిక్ లిబర్టీ ఒకటి. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఆ ఫాదర్స్ క్యారెక్టర్, అమ్మాయి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు 3 పిల్లలతోని దే యాక్సెప్టెడ్ హర్ ఇమీడియట్లీ. ఉండండి అమ్మ, ఇక్కడే ఉండండి, ఏం కాదు. వాళ్ళ అమ్మగారు అప్పుడు కూడా చెప్తున్నారు, ఎందుకు వచ్చావు, అక్కడ ఉండొచ్చు కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అని. నో, వెరీ క్లియర్లీ. సో ఐ థింక్ ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఈ సినిమా చూడలేని వాళ్ళు కూడా వెళ్ళి చూడాలి, ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో మీ హిందీ కన్నా ఎక్కువ ఉర్దూ వాడతారు. అర్థం కాకపోతే కూడా ఉర్దూ వర్డ్స్ ఆల్సో ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు దిస్. అండ్ పాటలు కూడా చాలా మర్జ్ చేశారు సినిమాల్లో. చాలా ప్లేసెస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా సైలెన్స్ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి మనం. ఒక హస్బెండ్ వైఫ్ కాన్వర్జేషన్లో ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాగానే ఆ సైలెన్స్ ఇస్ వెరీ ఇండికేటివ్. అంటే గ్యాప్ మొదలైందన్నమాట. దట్ గ్యాప్ ఇస్ స్టార్టెడ్ వైడనింగ్ అనేది. తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు సర్టన్ పాయింట్స్ మొత్తం ఆగిపోతుంది. అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు చూడండి ఇంగ్లీష్లో, కెన్ హియర్ పిన్ డ్రాప్ ఇమీడియట్లీ. సినిమాలో నాకు నచ్చింది మెసేజ్. ఎందుకంటే 125 CR అప్పుడు ఐపీసీలో ఉన్న లా ప్రకారం హిందూ ముస్లిం దాంట్లో ఈ చట్టాలు పనికిరావు, అందరికీ ఒకటే చట్టం ఉండాలి. అండ్ వీ విల్ హావ్ టు గివ్ మెయింటెనెన్స్ అని. ఎందుకంటే వీళ్ళ దాంట్లో ముస్లిం పర్సనల్ లాలో ఇద్దత్ పీరియడ్ అంటే 90 days ఫ్రమ్ ద డే ఆఫ్ ద డివోర్స్, అప్పుడు దాకా మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి మీ వైఫ్కి. దాని తర్వాత వాళ్ళ చుట్టాలు చూసుకోవాలి. చుట్టాలతో కాకపోతే వకఫ్ బోర్డు చూసుకోవాలి. మీరు సొసైటీ మీద ఎందుకు వేస్తున్నారు అండి? వాట్ అబౌట్ ద హస్బెండ్?
ఆయనే Responsibility చేస్తారు. ఏముంటుంది? అప్పుడు హిందువులకు ఉన్న చట్టం ముస్లిమ్స్కి లేదు. ఆలోచించండి. హిందూ దట్ గో త్రూ ద డివోర్స్ ఇన్ ద కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్కి వెళ్తారు, ఆ జడ్జ్ అంటారు ఒక 6 నెలలు మీరు కొంచెం అక్కడిక్కడ అడ్జస్ట్ చేసి చూడండి, కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కౌన్సిలింగ్ చేస్తారు, మీరు అడ్జస్ట్ చేసి కొంచెం కాకపోతే లాస్ట్లో ఓకే ఇట్ విల్ బి డిజాల్వ్డ్. అదే రూల్ ముస్లిమ్స్కి ఎందుకు లేదు? అప్పుడు వాళ్ళు అంటారు షరియా మాదారు ఇంపార్టెంట్ అంటారు. ఇన్ సినిమాలు కూడా అదే చూపిస్తున్నారు చాలా మటుకు. అగైన్ నేను మొత్తం కథ చెప్పక, ఎందుకంటే కథ ఒకసారి చెప్పేస్తే దెన్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ ద పీపుల్ వాచింగ్ ద మూవీ. కానీ షరియా లా ఉన్నప్పుడు అన్ని షరియా ఉండాలి కదా. వై ఓన్లీ ఫర్ పర్సనల్ లా? మీరు రేపు అడల్టరీ చేస్తే, లేకుంటే రేపు మీరు మర్డర్ చేస్తే అక్కడ కూడా షరియా లా రావాలి కదా ఇఫ్ యూర్ అ ముస్లిం. అప్పుడు అంటారు కాదు కదా, అప్పుడు ఐపీసీ అంటారు, ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు. అది కాదు, ఇట్ షుడ్ హ్యావ్ వన్ లా. సో సుప్రీంకోర్టు కూడా ఈ జడ్జ్మెంట్లో చెప్పారు, చాలా మటుకు దానికన్నా ముందు కూడా చెప్పాను, వీ నీడ్ అ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది బీజేపీ వాళ్ళు తీసుకొస్తారో నరేంద్ర మోదీ తీసుకొస్తారో కాదు, సుప్రీంకోర్టు చెప్పారు. అప్పుడు మీరు అన్ని సుప్రీంకోర్టు నేను వీళ్ళు అగ్రీ విత్ అన్నప్పుడు ఇది కూడా అగ్రీ చేయాలి కదా. దీనికి రీజన్ ఉంది. ఆలోచించండి, గోవాలో బిఫోర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఇండియా వన్ పోర్చుగీస్ రూల్ చేస్తున్నప్పటి నుంచే అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు ఏదో ఐ థింక్ హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ అన్ని ట్రై చేస్తున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి, కానీ లీగలీ ఇంకా అది అప్రూవ్ కావాల్సి ఉంది. సుప్రీంకోర్టు కేసు వెళ్తే రేపు ఏమైంది చెప్పలేము మనం. ఇంకొక ఇంపార్టెంట్ కేస్ విచ్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద మూవీ ఈజ్ మేరీ రాయ్, అరుంధతి రాయ్ వాళ్ళ మదర్. ఆమె కోటయంలో ఉన్నప్పుడు ఆమె వాళ్ళ బ్రదర్స్ మీద కేసు వేసింది. ఏంటంటే ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత అఫ్కోర్స్ షీ హ్యాడ్ సమ్ ఇష్యూ విత్ హస్బెండ్ అండ్ హస్బెండ్ లెఫ్ట్. అండ్ ఆమె తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కోటయంలో ఉంటుండే, షీ వాజ్ రన్నింగ్ అ స్కూల్ దేర్. ఆమెకి ప్రాపర్టీ డివిజన్లో క్రిస్టియన్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ కేరళ, ఇక్కడ కూడా నాకు తెలియదు వాట్ ఇస్ ద రూల్, కానీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో అమ్మాయికి రాదు. ఎందుకంటే పెళ్లి టైంలో వాళ్ళకి దే గివ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. అది మీరు డౌరీ అని చెప్పొచ్చు, ఇంకేదో పేరుతో చెప్పొచ్చు. అది ఇచ్చేసాం కదా, మళ్ళీ ఇంకేముంది మీకు ఇవ్వడానికి, ఇంకా ఇక్కడ రాకు అని చెప్పి అది ఒక ఇండికేషన్ అన్నమాట. ఇంత ఖర్చు పెట్టాం మీ మీద, ఇంత డబ్బులు ఇచ్చాం మీకు, ఇంత బంగారం ఇచ్చాం, నౌ స్టే అవే ఫ్రమ్ దిస్. కానీ వాళ్ళ యాక్చువల్ ఫాదర్ ప్రాపర్టీ మదర్ ప్రాపర్టీ కోర్టులలో ఉంటుంది. అప్పుడు ఏం చెప్తారు? సో షీ వెంట్ టు ద సుప్రీం కోర్ట్ ఆల్ ద వే. ఆమెకు అక్కడ కొట్లాడి కేసు గెలిచి వచ్చింది. దట్ క్రిస్టియన్ అమ్మాయిలు కూడా వాళ్ళ కొడుకులతోని వాళ్ళ బ్రదర్స్తోని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇది ఇస్లాంలో ప్రాబ్లం ఉంది. అక్కడ అమ్మాయికి షీ గెట్స్ అ పిటెన్స్ చాలా తక్కువ. ఐ థింక్ ఇట్స్ 1/3 ఆఫ్ వాట్ ఎవర్ సమ్ లాస్ట్ బ్రదర్ ప్రాపర్టీ నుంచి ఏదో ఒక క్యాల్కులేషన్ ఉంది అది, కానీ నథింగ్. ఇప్పుడు మా దాంట్లో నాయర్ మేనన్ కమ్యూనిటీ ఫ్రమ్ కేరళ, మర్మత్తక్క ఏమంటారు మా దాంట్లో, దట్ ఈస్ వీ టేక్ ద మదర్స్ హౌస్ నేమ్. కొచ్చాటిల్ అనేది మా అమ్మగారి ఇంటి పేరు కేరళ. మా వారసత్వం అమ్మగారి సైడ్ నుంచి వస్తుంది, నాన్నగారి సైడ్ నుంచి కాదు. ఇప్పుడు కొంచెం మారింది అనుకోండి అక్కడ ఇక్కడ. ఇప్పుడు అమ్మాయిలందరూ వాళ్ళ ఫాదర్ పేరే వాడుతున్నారు చాలామంది. కానీ ప్రాపర్టీ డివిజన్ టిల్ రీసెంట్లీ అంటే ఒక 20 years ముందు దాకా మొత్తం ప్రాపర్టీ అమ్మాయికి వెళ్ళిపోతుండే కంప్లీట్గా. కానీ ఇప్పుడు కొంచెం మారింది అనుకోండి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు అంటున్నారు వీ విల్ షేర్ విత్ అవర్ బ్రదర్స్, మాకెందుకు గొడవ, ఒకటే వాళ్ళు అమ్మకు పుట్టాం కదా మేమందరం, వీ విల్ డివైడ్ అని చెప్పి డివైడ్ చేసుకుంటున్నారు. కానీ ఆలోచించడం ఎందుకు చేశారు, ఆ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఒక సెక్యూరిటీ అమ్మాయికి. ఈ సినిమాలు కూడా అంతే కదా, మెయింటెనెన్స్ కోసం చిన్న అమౌంట్ 140 రూపాయలకు ఆ రోజున్న అమౌంట్కి అడిగితే నేను అది కూడా ఇవ్వను పో అని చెప్పాను మనిషి. సో వీరికి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలంటే ఒక ప్రాపర్టీ మీ పేరు మీద ఉంటే మీకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. రేపు ఎవడైనా ఇక్కడ నుంచి దిగు బయటికి వెళ్ళని చెప్పడానికి వాళ్ళకి అధికారం లేదు. ఇక్కడ ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాం అంటే కవిత గారు, చాలా మట్టుకు ఇప్పుడు సినిమాలు చూపించే కానీ రియల్ లైఫ్లో కూడా మనం చూస్తున్నాం, యంగ్ కపుల్స్ దే నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ ఎక్కువ. పాత దాంట్లో మనం ఇంట్లో ఎట్లనో అడ్జస్ట్ ఇదే సేమ్ సొసైటీ ఏం చెప్తారో వాళ్ళు ఏమనుకుంటారో వద్దని చెప్పేసి. కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఆ కమ్యూనికేషన్స్ లింక్ ఎప్పుడో స్నాప్ అయిపోయింది. చిన్న దాని మీద ఆర్గ్యుమెంట్లు మొదలై డివోర్స్. ఇప్పుడు మీరు ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే నాంపల్లి కానివ్వండి, సికింద్రాబాద్కి వెళ్తే ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు డివోర్స్ కోసం. అంటే వాళ్ళకి పేషెన్స్ లేదు, దే డోంట్ హ్యావ్ పేషెన్స్ టు డీల్. డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది ఎవరికైనా, నో మ్యారేజ్ ఇస్ పర్ఫెక్ట్, అక్కడ ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటుంది ఎప్పుడు. బట్ యూ హ్యావ్ టు సమ్హౌ రియలైజ్ బట్ బెటర్ గుడ్, అట్లీస్ట్ పిల్లలు పెద్ద అయ్యేదాకా చూసుకుంటారు. సో హక్లో కూడా ఆమె వాళ్ళ పిల్లల కోసం కొట్లాడుతుంది. 3 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. వాళ్ళ కోసం ఆమె చెప్తుంది, నా కోసం కాదు డబ్బులు, వాళ్ళ కోసం. చిన్న పని చేసుకుని కుట్ల మిషన్ పెట్టుకుని ఆమె పాపం ఆమె ఇంట్లో షీఈ్ మేకింగ్ సమ్ మనీ. కానీ వీళ్ళ దగ్గర 140 రూపాయలు ఇవ్వమంటే నేను ఇయ్యను పో, నువ్వేమైనా చేసుకో. మా పర్సనల్ లా ఇదే చెప్తుంది. దట్ ఈస్ వేర్ ఐమ్ సెయింగ్ పర్సనల్ లా అండ్ ప్రొఫెషనల్ లాలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒక దేశంలో ఉన్న, మన సెక్యులర్ దేశం అంటాం మనం. సెక్యులరిజం అని మన దేశంలో తప్ప, అట్లని కాన్సెప్టే లేదు యాక్చువల్లీ. సెక్యులరిజం వర్డ్ వచ్చింది ఇంగ్లాండ్ నుంచి, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి, అండ్ స్పెషలీ వాళ్ళ పార్లమెంట్ నుంచి, హౌస్ ఆఫ్ లార్డ్స్.
హౌస్ ఆఫ్ లార్డ్స్లో 18th century 19th centuryలో కూడా చాలా మంది బిషప్స్ వచ్చి కూర్చుంటారు అక్కడ. వాళ్ళ దగ్గర బిషప్స్ ఆర్ నామినేటెడ్. మన దగ్గర చేస్తే ఆలోచించండి ఒకసారి. కొంచెం స్వామీలు తీసుకొచ్చి రాజ్యసభలో కూర్చోబెడితే అంతే సంగతి ఇక్కడ. ఎనీవే అక్కడ అది చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే అన్ని చిన్నదానికి గవర్నమెంట్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు, అక్కడున్న బ్రిటిష్ గవర్నమెంట్ని. సో గవర్నమెంట్ ఏమన్నారు, లాస్ట్లో వచ్చేసి అన్నారు, మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాం. యూ రన్ ద చర్చ్, వీ విల్ రన్ ద గవర్నమెంట్. ఈ రెండు కనెక్షన్ రాకూడదని చెప్పి దట్ ఈస్ వేర్ సెక్యులరిజం అని కాన్సెప్ట్ వచ్చింది. చర్చ్ అండ్ స్టేట్ ఆర్ సపరేట్. వాళ్ళ దగ్గర చర్చ్ ఇస్ ద రిలీజియన్, అంటే వాళ్ళ ప్రొటెస్టెంట్, ఇంగ్లాండ్లో ప్రొటెస్టెంట్ రిలీజియన్, యూఎస్లో క్యాథలిక్ ఉంటుంది. ఇది సెక్యులరిజం అక్కడి నుంచి. మన దేశంలో ఎట్లా వస్తుందంటే సెక్యులరిజం. సో మన దేశంలో సెక్యులరిజం మీనింగ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఎ హిందూ ఆర్ ఇఫ్ యు ఆర్ డోంట్ టేక్ ఎనీథింగ్ యు ఆర్ సెక్యులరిజం, సెక్యులర్. మూమెంట్ మీరు మాట్లాడితే ఇమీడియట్ అంటారు చూడండి, మోదీ గారు కానీ ఎవరు వీళ్ళు కమ్యూనల్ అయిపోయారు అని. ఎనీవే దట్స్ అ డిఫరెంట్ డిబేట్. కానీ ఈ సినిమాకు తిరిగి వచ్చేదాకా సినిమాలో ఉన్న మూమెంట్స్ చాలా మట్టుకు చాలా, ఇప్పుడు లీగల్ ఫెటర్నిటీ కూడా చాలామంది రివ్యూస్ చదివాను నేను. దే ఆల్సో అగ్రీ దట్ దిస్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్గా చూపించాం. మనం యూజువలీ మన కోర్ట్ రూమ్ డ్రామాస్ అది కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోతుంది. తారీఖ్ పే తారీఖ్ అని చెప్పి మన దియోల్ సనీ దియోల్ అది కాకుండా చాలా మటుకు కోర్ట్ రూమ్ డ్రామాస్ డ్యామేజ్ కోసం కానీ డివోర్స్ కోసం ఏదైనా కోర్టులో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే కూడా అది డ్రామాటైజ్ చేసి చూపిస్తారు. అది అక్కడ కాదు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద జూనియర్ జడ్జెస్, ఐ థింక్ ఇట్ ఇస్ మెజిస్ట్రేట్ లెవెల్లో ఈ కేసు ఫస్ట్ వచ్చిన అని అడుగుతారు, మీరు ఎందుకు కోర్టుకు వచ్చారు, మీ పర్సనల్ లా బోర్డు ఉంది కదా అక్కడికి వెళ్ళండి మీరు అని చెప్పి. ఇట్ ఈస్ అ రియల్ పాయింట్ అట్ దట్ పాయింట్. ఎందుకంటే ఆ లెవెల్లో మీ అట్లా ఆలోచించారు. సుప్రీంకోర్టులో అట్లా చెప్పలేదే, దే టుక్ అప్ ద కేస్. హైకోర్టులో కూడా తీసుకున్నారు అండ్ దే గివ్ ఎ జడ్జ్మెంట్ విచ్ ద సుప్రీంకోర్టు అప్హెల్డ్, కరెక్ట్ అని చెప్పారు. సో మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది ఒక షాబాను కేసు నుంచి వచ్చినప్పుడు మన అందరు తెలిసిందే, ఇట్ వాజ్ అ హ్యూజ్ చేంజ్ అప్పుడు ఆ రోజుల్లో. దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ట్రిపుల్ తలాక్. ఒక మనిషి, ఒక మేల్ మెంబర్ కోపం వచ్చి తలాక్ 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 అని అయిపోయింది పెళ్ళి. దాన్ని ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేసి దాన్ని క్రిమినలైజ్ చేసేసారు మొత్తం. యాక్చువల్ యాజ్ పర్ ఖురాన్ అండ్ అకార్డింగ్ టు హర్ ద క్యారెక్టర్ ప్లేడ్ బై షాజియా విచ్ ఇస్ యామి గౌతమ్ చాలా క్లియర్గా చెప్తుంది, మీరు అది ఒకటేసారి చెప్పకూడదు, అది గ్యాప్ పెట్టి చెప్పాలి, నెల టైం తీసుకొని చెప్పాలి. బై టైమ్ యూ విల్ హ్యావ్ ఎ రీకన్సిలియేషన్, అదే ఎందుకు ఇది అని చెప్పి. ఇదంతా ఒక నార్మల్ పర్సన్ లైక్ మీ, నాకు కూడా అంత క్లియర్గా ఐడియా లేకుండే. కానీ నాకు సినిమా చూసిన తర్వాత ఎస్. కానీ నాకు బాధ ఏమనిపించింది, ఆ రోజు మల్కాజిగిరి CCPL సినిపాలిస్లో వెళ్ళినప్పుడు 20 మంది ఉన్నారు థియేటర్లో. ఓకే, ఇట్లాంటి మంచి సినిమాలకు కలెక్షన్ బాగానే ఉందంటున్నారు, కానీ మన దగ్గర కూడా అప్రిషియేట్ చేసే ఆడియన్స్ లేరు. మన దగ్గర హీరో వచ్చి 40 మందిని కొడితేనే సినిమా, అది కాకుండా సినిమా కాదు. అది ఒక 5 పాటలు లేకుండా సినిమా లేదు. అది కూడా డిస్కో లాంటి పాటలు, అది ఇది ఫ్లో షార్ట్ 400 మంది డ్యాన్స్ చేస్తున్న షార్ట్స్ ఉంటే అది సినిమా. రియల్ లైఫ్ సినిమా చూడడానికి చాలామంది అంటారు ఇక్కడే ఇంట్లోనే ఏడుచుకుంటాం, మళ్ళీ అక్కడ వెళ్ళి ఎందుకు ఏడవడం మళ్ళీ థియేటర్లో అని చెప్పేసి. అది కూడా బహుశా లైఫ్ లైక్ చూడకుండా చాలామంది నచ్చదేమో. బట్ ఐ సెట్ దట్ డిఫరెన్స్ ఇన్ కేరళ. చాలా మటుకు అక్కడ ఉన్న మూవీస్, ఒక టైంలో ఊర్వశి శారద, మన యాక్ట్రెస్ శారద, షీ యూస్ టు కమ్ అండ్ యాక్ట్ దేర్. ఆమె చెప్తుండే కూడా దట్ ద క్యారెక్టర్స్ దేర్ ఆర్ సో పవర్ఫుల్. అండ్ ఆమె కూడా నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలో షీ వాజ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ దట్ మూవీ. సో దీంట్లో కూడా యామి గౌతమ్, ఈవెన్ ద సెకండ్ వైఫ్ ప్లేడ్ బై అనదర్ యాక్టర్స్ విచ్ షీ వాజ్ ఆల్సో రియలీ గుడ్. ఆమె కూడా చాలా బాగా, అన్ని క్యారెక్టర్స్ ఎక్కువ లేరు దాంట్లో, ఐ థింక్ మ్యాక్సిమం 20 మంది ఉంటారు క్యారెక్టర్స్గా, కానీ అందరూ వాళ్ళ రోల్స్ చాలా బాగా ప్లే చేశారు. కొంతమంది రివ్యూస్కి ఏమనిపిస్తుందంటే కొంచెం ఇంకా అగ్రెసివ్గా ఉంటే బాగుంటుండే, ఇంకా ఈ కేసు కొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది. కానీ 2 గంటలు 15 నిమిషాల్లో సినిమా ఫినిష్ చేసేసారు. దానికి ఈజీగా మీరు 2.5 hours 2 hours 45 minutes కూడా డ్రాగ్ చేసుకోవచ్చు, కానీ డ్రాగింగ్ అయిపోతుండే అసలు. బట్ టు ద పాయింట్ ఏం జరిగింది, షాబాను కేసు ఏంటి, లాస్ట్లో రాసి చూపిస్తారు దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిన తర్వాత మన అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు ఏం చేశారని. ఉన్న ముస్లిం ఉలేమాలు వీళ్ళందరూ వచ్చి ప్రెషర్ పెట్టి ముస్లిం పార్టీ పెట్టినప్పుడు ఈ జడ్జ్మెంట్ని రివర్స్ చేసేసారు ఆయన చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఈవెన్ టుడే కాంగ్రెస్ ఎక్కడి నుంచి కిందకి దిగిందంటే ఆ పాయింట్ నుంచి కాడింది. ఈ రోజు దాకా కాంగ్రెస్ రికవర్ కాలేదు. ఏ రోజు రాజీవ్ గాంధీ గారు చేశారో, ఆ తప్పు చేశారో, ది హిందూ స్టార్టెడ్ రియలైజింగ్ ఇది ఒక కమ్యూనిటీ కోసం, ఒక రిలీజియన్ కోసం ఈయన మొత్తం చట్టమే మార్చేస్తున్నాడు, సుప్రీంకోర్టునే ఇచ్చిన డిసిషన్ మార్చేస్తున్నాడు, మళ్ళీ మేమేం చేయాలని చెప్పేసి. ఆ రోజు నుంచి చూడండి, కాంగ్రెస్ హెస్ నెవర్ గాట్ ఎ మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఓన్. ఎప్పుడు రాలేదు వాళ్ళకి మెజారిటీ 84 తర్వాత. దట్ ద ఇయర్ విచ్ ఇందిరాగాంధీ గాట్ కిల్. ఆ సింపతి వేవ్లో వచ్చిన దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కొంచెం సింపతి వేవ్ వచ్చింది అనుకోండి, కానీ దట్ డింట్ లాస్ట్ ఫర్ లాంగ్. ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్, దట్ కాంగ్రెస్కి ఆ రోజు చేసిన తప్పు, రాజీవ్ గాంధీ గారు చేసిన తప్పు ఇవాళ దాకా వాళ్ళు అగ్రీ చేయట్లేదు.
మోదీ గారు ట్రిపుల్ తలాక్ చేసినప్పుడు వీళ్ళంతా ఇంత పెద్ద గొడవ చేశారు, కానీ ముస్లిం మహిళలు దాన్ని అప్రిషియేట్ చేశారు. మీ పర్సనల్ లా ఈజ్ యువర్ పర్సనల్ లా. మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను నేను. సిక్కిజంలో మీ గురుద్వారాలో పెళ్లి జరుగుతుంది, దట్ ఈస్ వెరీ వెరీ సాక్రోసాంక్ట్, దాంట్లో చేంజెస్ లేదు. జైన్ కమ్యూనిటీ సేమ్ థింగ్, పార్సీ సేమ్ థింగ్. వీళ్ళందరికీ సపరేట్ చట్టాలు, కానీ దే ఆల్ కమ్ అండర్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు పార్సీ చూడండి, పార్సీ దాంట్లో ఇఫ్ ఎ పార్సీ గర్ల్ ఒక బయట నుంచి ఇంకో రిలీజియన్ ఆయన పెళ్లి చేసుకుంటే షీఈ్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద ఫెయిత్. ఆమెను రానియర్, మరి పార్సీలోకి కలుపుకోరు. అండ్ ఆమె ఫైర్ టెంపుల్, వాళ్ళ టెంపుల్ లోపల రానియర్. అగైన్ ఒక డిస్ప్యూట్. ఆ టైంలో ఇప్పుడు కూడా వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. మీరు ఏం చేస్తారు? మీరు ఆ పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద పాపులేషన్, అంటే యూ హ్యావ్ టు మ్యారీ అవుట్ సైడ్ ద ఫెయిత్. కానీ వాళ్ళ ఓన్ రిలీజన్, వాళ్ళ ఓన్ ఫెయిత్, ఎందుకంటే వాళ్ళు పార్సీ వాళ్ళందరూ వచ్చింది ఇరాన్ నుంచి వచ్చారు, మనకు అందరూ తెలిసింది, అక్కడి నుంచి వచ్చిన రిలీజన్ అది. కానీ మన దగ్గర కూడా చాలా మటుకు ఒక మిస్అండర్స్టాండింగ్ లోపల సినిమాలు చాలా బాగా చూపిస్తారు. దట్ షీ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాను నేను, మా పిల్లల కోసం ఫైట్ చేస్తున్నాను. అండ్ దాట్ హ్యాస్ కమ్ అవుట్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద సినిమా. చాలా బాగా చేశారు. నాకు నచ్చింది ఏంటంటే ఎన్నో ప్లేసెస్లో ఒక మసాలా కలపడానికి ఈజీగా ఛాన్స్ ఉండే, కొంచెం ఏడవడం ఎక్కువ, లేకుంటే సింపతి ఫ్యాక్టర్ తీసుకురావడంలో ఏం చేయలేదు. రియల్ లైఫ్ లాగా చూపించారు. బహుశా కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలా సీరియస్ సినిమా, ఏంటిది పాటలు ఎక్కువ లేవు, పాటలు అస్సలు లేవు, సాంగ్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ఇట్లా తీసుకొస్తున్నారు, కానీ రన్నింగ్ అరౌండ్ ద ట్రీస్ ఏం లేదన్నమాట అక్కడ, అసలు ఏం పెట్టలేదు వాళ్ళు అట్లా. బట్ ఓవరాల్ ఐ థింక్ ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ అని చెప్తాం మనం. ఎందుకంటే పాత బాసు చాటర్జీ సినిమాలు, అప్పుడున్న సినిమాలంతా చూస్తే మనకు ఫ్యామిలీ డ్రామా అని చెప్తుంటాం మనం ఇప్పుడు. బహుశా అట్లానే ఒక ఫ్యామిలీ డ్రామా అది, డిఫరెంట్ జానర్ ఆఫ్ కోర్స్. చోటీసీ బాత్ ఉండొచ్చు, ఆ టైంలో ఘరోండా ఉండొచ్చు. ఆ సినిమాలు అన్నీ చూస్తే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ తీసుకొచ్చారు, ఒక రియల్ స్టోరీని తీసుకొచ్చారు. బహుశా ఇట్లాంటి చాలా లీగల్ స్టోరీస్ ఉండొచ్చు మన దాంట్లో, కానీ షాబాను కేసు ఒక టర్నింగ్ పాయింట్ ఉండే ముస్లిం పర్సనల్ లాలో, ముస్లిం మహిళల కోసం, రైట్స్ కోసం. అండ్ దాట్ ఐ థింక్ చాలా బాగా రిఫ్లెక్ట్ చేశారు ఈ సినిమా. 1985లో అయిన ఇష్యూ, ఆ తర్వాత ముస్లిం పర్సనల్ లా బోర్డు షరియా గురించి చాలా మాట్లాడుకున్నారు. 2019లో అనుకుంటాను ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేశారు. బట్ నౌ వీఆర్ ఇన్ 2025. ఎందుకని ఇంత గ్యాప్ తీసుకొని, అది కూడా బ్యాకప్ ఏమైనా బీజేపీ లాంటి ఒక ఆర్గనైజేషన్ ఏమైనా చేస్తుందా అనేది? కేరళ ఫైల్స్ ఎలక్షన్స్ ముందు వచ్చింది అన్నారు, కశ్మీర్ ఫైల్స్ కూడా అలాగే వచ్చిందని. బీహార్ ఎలక్షన్స్ టైంలోనే హక్ అనేది రావడం కూడా, వాళ్ళు ప్రతిదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు, ప్రతిదాన్ని వాళ్ళకు ఓట్లు పడ్డానికి ఉపయోగించుకుంటున్నారు. అందువల్లే ఈ సినిమా కూడా ఇప్పుడే వచ్చింది, దిస్ ఈస్ ద రైట్ టైం అనేది. బీహార్ ఎలక్షన్ కన్నా ముందు, జస్ట్ ముందు వచ్చిన సినిమా ఇది. సో బీహార్ ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇంపాక్ట్ చేయడం ఏం లేదు, ఎందుకంటే ఒకటే స్టేట్ అది. కానీ ఐ థింక్ ఓవరాల్ ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్ 2029 ఎలక్షన్ ముందు తీసుకొచ్చారంట. అప్పుడు అంటారు ఎలక్షన్ ముందు ఎందుకు తీసుకొచ్చారంటారు ఆ టైంలో. లేదు, టైం లేదండి దేనికి. ఇప్పుడు కేరళ ఫైల్స్లో చూపించిన స్టోరీ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్, ఒక పార్ట్ దాకా నేను ఇన్వాల్వ్డ్ ఉన్నాను దాంట్లో. కొన్ని దాంట్లో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో డీల్ చేశాను నేను, ఇంటర్వ్యూలు కూడా చేశాను వాళ్ళతో, కేరళలో ఉన్న అమ్మాయిలతో. ఆర్ష విద్యా సమాజం అని చెప్పి ట్రివాండ్రంలో 6,000 మంది అమ్మాయిల్ని తిరిగి హిందూ కమ్యూనిటీకి తీసుకొచ్చారు వాళ్ళు. వీళ్ళందరి లవ్ జిహాద్లో తీసుకెళ్ళి దే హ్యావ్ బాట్ దమ్ బ్యాక్. సో ఎవరైనా అంటే లేదు 3 అమ్మాయిలు వెళ్ళారు 30,000 వెళ్ళలేదంటే ఆర్ష విద్యా సమాజంకి వెళ్ళండి, ట్రివాండ్రంలో మనోజ్ అని చెప్పి అక్కడ చీఫ్, హీఈస్ మెయిన్ మ్యాన్ దేర్, ఆచార్య మనోజ్, ఆయన కలవండి. చాలామంది అమ్మాయిలు ఉన్నారు అక్కడ, వాళ్ళని కలవండి. దే ఆర్ ఫుల్ టైమ్ వాలంటీర్స్. ఈ అమ్మాయిలు తీసుకొస్తున్న వాళ్ళని కౌన్సిల్ చేయడం, రిటర్న్ తీసు. సో స్లైస్ ఆఫ్ లైఫ్ ఉండే అది కూడా. కశ్మీర్ ఫైల్స్ ఎక్కడ తప్పండి, పండితులతో జరగలేదా? అది జరిగిందే కదా. దాంట్లో చూపించిన సీన్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ముగ్గురిని చంపుతున్నది టెర్రరిస్ట్ యసీన్ మలిక్ చూపిస్తే అప్పుడు చూపించలేదండి, అది కూడా చూపించారు ఆ టైంలో. అంత జరిగిందే. కానీ ప్రాబ్లం ఎక్కడంటే మనకి పొలిటికల్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అది చూపించగానే ఎందుకు అయిపోయింది కదా మొత్తం, మళ్ళీ క్యో దీంట్లో అంటారు, ఒక డైలాగ్ కూడా ఉంది, క్యో ముర్దోంకో ఫిర్ నికల్ రే బార్, అంటే చనిపోయిన వాళ్ళని మళ్ళీ మీరు ఎందుకు బయట తీస్తున్నారు, గడే ముర్దోం క్యో బాహర్ నికాల్ రే అని. సో లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటారు, కానీ షిండ్లర్స్ లిస్ట్ చూసి ఉంటారు మీరు, యువర్ సీన్ క్లాసిక్ మూవీ, రియల్ లైఫ్ స్టోరీ. మళ్ళీ దాంట్లో కూడా చెప్పొచ్చు కదా, ఎందుకండి ఎప్పుడో అయిపోయిన నాట్సీది, ఎప్పుడో అయిపోయిన జ్యూస్తో మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు ఇదంతా. సో సినిమాలు అనేది దే ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన ప్రాబ్లం ఏంటంటే మనం దాన్ని ఎంటర్టైన్మెంట్గా చూసుకుంటాం. షిండ్లర్స్ లిస్ట్ వచ్చినప్పుడు అందరు చప్పట్లు కొట్టారు, ఆస్కర్ ఇచ్చారు, స్టీవెన్ స్పీల్బర్గ్ బికేమ్ ఎన్ ఇన్స్టెంట్ సెలబ్రిటీ. నాట్ దట్ హీ వాజ్ నాట్, దానికన్నా ముందు కూడా ఆయన బట్ జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అది. ఇంకా చాలా ఉన్నాయి మన దాంట్లో. ఇప్పుడు సాంబాజీ సినిమా వచ్చింది,
వచ్చేప్పుడు చాలామంది అన్నారు ఇది నిజమా? ఎస్, ఇట్స్ అ రియల్ లైఫ్ స్టోరీ. అప్పుడు దాకా శివాజీ తెలుసు కానీ సాంబాజీ ఎవరంటే తెలియదు. సో మన పిల్లలకు కూడా ఇట్స్ లైక్ ఏ హిస్టరీ లెసన్. అది ఇది ఫర్ ద మెచ్యూర్ ఆడియన్స్ దిస్ ఇస్ అ హిస్టరీ లెసన్. ఏం జరిగింది అప్పుడు, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, ఇప్పుడున్న 25, 30, 40 ఉన్న వాళ్ళు కూడా 1985లో ఏం జరిగింది అప్పుడు, ఎట్లాంటి ఒక లేడీ విత్ అబ్సల్యూట్ నో సపోర్ట్ ఫ్రమ్ సొసైటీ, వాళ్ళ సొసైటీ నుంచి ఆమెను బయటకు తీసేశారు వాళ్ళు రిలీజియన్ కోసం. రిలీజియన్ మీరు మా రిలీజియన్ని తీసుకెళ్ళి మీరు కోర్టు దాకా తీసుకొస్తారని డైలాగ్ కూడా ఉంది ఆ సినిమాలో. ఎందుకు తీసుకొచ్చావు మన రిలీజియన్, ఎందుకు తీసుకెళ్ళావు కోర్టు దాకా? అప్నా షరియాకు క్యో లేకే కోర్టు తక్. దట్ ఈస్ ద ఫైట్. దాన్ని మనం అప్రిషియేట్. అది రిలీజియన్ అని సంబంధం లేదు, ఎనీవేర్. నేను చెప్తాను ఇప్పుడు కూడా చాలామంది నాకు అప్పుడే బాధ అనిపిస్తుంది, హెరాస్మెంట్ చేస్తున్న చాలామంది అమ్మాయిలు పాపం వాళ్ళు దే ఆర్ సఫరింగ్ ఇన్ సైలెన్స్. ప్లీజ్ ఈ సినిమా ఒక మోటివేషన్గా తీసుకోండి. మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, మీకు అడ్వకేట్లకి డబ్బులు ఇవ్వడం అదంతా సెకండరీ. ఫ్రీగా ప్రోబోనో పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, సొసైటీలో ఉన్నారు చాలామంది, కౌన్సిలింగ్ చేసే మీలాంటి వాళ్ళు ఉన్నారు. యూ కెన్ గో అండ్ మోటివేట్ పీపుల్ అండ్ సే నో యూ షుడ్ స్టాండ్ అప్ అండ్ ఫైట్. అండ్ షాబాను కేస్ వాజ్ వన్ సచ్ కేస్. ఒక ముస్లామే పాపం ఏం లేకుండా 140 రూపాయలు మెయింటెనెన్స్ ఇయరా నెలకని చెప్పి, అండ్ దట్ అదర్ గై ఈజ్ అ లాయర్, వెరీ రిచ్ లాయర్. నేను ఇవ్వను పో, మా రిలీజియన్ పర్మిట్ చేయట్లేదంటే ఎంటైర్ కేసుని తీసుకొచ్చి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన దాన్ని మెచ్చుకోవాలి. అండ్ దాట్ ఈస్ అ స్లైస్ ఆఫ్ హిస్టరీ మనకు చూపిస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ.